2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కేరళలో బస్ ఇన్సిడెంట్ దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనేటువంటి 42 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. అయితే ఇవాళ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని పోస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం దాన్ని చూసి ఒక కన్క్లూషన్కి ఎప్పుడు రావద్దని చెప్పడానికి ఇది ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పోస్ట్ చేసినటువంటి వీడియోలో ఒక ఆడపిల్ల తను పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో వల్ల ఒక మనిషి ఏ విధంగా మరణం పాలయ్యాడు, వీటిలో గనుక చాలా లోతుగా వెళితే అసలు ఏం జరిగింది అండ్ ఆ ఆడపిల్లకి ఎటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది అండ్ దేశం కూడా వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఏ మేరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అండ్ ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. అండి నాగరాజ్ గారు. సార్, మీరు కేరళ బస్ ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి చూసే ఉంటారు, వైరల్ అవుతుంది వీడియో. అయితే ఎప్పుడైతే ఆ మహిళ చేసినటువంటి పనికి చాలామంది అంటే అటు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళని కూడా కాదు, అందరూ కూడా నిరసన వ్యక్తపరుస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. మహిళా కమిషన్ ఏ విధంగా అయితే ఉంటుందో మెన్ కమిషన్ కూడా ఒకటి రావాలని చెప్పి వాళ్ళ తరపు నుంచి చాలా బలంగా వాయిస్ని రైజ్ చేస్తూ ఉన్నారు. లోతుగా పరిశీలిస్తే ఏం జరిగింది అండ్ ఆ అమ్మాయికి ఎటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఆత్మహత్య చేసుకోవడం ఎంత నేరమో ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా ప్రవర్తన చేయడం కూడా అంతే నేరం. ఒక వ్యక్తి ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా అతని యొక్క మానసిక స్థితిని పూర్తిగా డిజాల్వ్ చేసేసి అతన్ని ఆత్మహత్యకు పురుకొల్పే విధంగా బిహేవ్ చేయడం కూడా ఒక హత్య చేసే విధంగా ఉంటుందా అని చెప్పి మన చట్టాలు అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. అంటే ఒక ఆత్మహత్య చేసుకునేవాడు అంటే ఇప్పుడు చూస్తారా మీరు, టెర్రరిస్టుల వాళ్ళందరూ కూడా ఆత్మహత్య దాడులు చేస్తారు. ఆత్మహత్య దాడులు ఎట్లా చేస్తారు? వాళ్ళని ఒక మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేసేసి వాళ్ళ ఆ బాంబ్స్ అన్ని పెట్టుకొని ఏదో ప్రదేశానికి వెళ్ళి బాంబింగ్ స్క్వాడ్ తోటి బాంబింగ్ తోటి వాళ్ళు చనిపోవడం జరుగుతుంటుంది. అంటే ఆత్మహత్యను పురుకొల్పే విధంగా ప్రవర్తన చేయడం కూడా అది కూడా చట్టరీత్యా నేరమే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఈ కేరళలో జరిగిన ఈ దుర్ఘటన ఏదైతే ఉంది, ఈ సంఘటన, దీని వెంబడి కూడా చట్టాలు అనేవి ప్రతి ఒక్క సంఘటనకు ఒక చట్టాలు ఉండవు నాగరాజ్ గారు. ఈ ప్రతి దానికి ఒక చట్టం ఉండదు. కానీ ఆ యొక్క మూలం ఎక్కడైతే ఉందో ఆ మూలంలోకి వెళ్తే తప్పనిసరిగా ఇంటర్లింక్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా. ఇక్కడ ఏం జరిగింది, ఈ అమ్మాయి ముస్తఫా అనే అమ్మాయి తన బస్సులో ప్రయాణిస్తూ, రద్దీగా ఉన్న సమయంలో బస్సులో ప్రయాణిస్తూ అక్కడ తన తోటి ప్రయాణికుడు ఎవరైతే ఉన్నాడో ఒక వ్యక్తిని టచ్ చేస్తున్నట్టుగా ఉన్నట్టు కొన్ని దృశ్యాలు మనకు ఒక 2-3 వీడియోలో కనిపిస్తుంది. ఇది కావాలని చేశారా అంటే ఈ అమ్మాయి నవ్వుతూ ఉన్నటువంటి వీడియోస్ చూస్తే అక్కడ అసంకల్పితంగా అంటే ఇది యాక్సిడెంట్గా జరిగిందా లేదా కావాలని చేశారనే విషయం మీద మనం ఇక్కడ దాన్ని మనం చర్చలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి తను నవ్వుతూ మాట్లాడుతూ తన ఫోన్తో వీడియో తీస్తుంటే ఆ అబ్బాయి ఫేస్ కాస్త అటువైపు పెట్టేసి ఆమె యొక్క శారీరక భాగాలను టచ్ చేస్తున్నట్టుగా మనకు కనిపించింది. అయితే 1-2 సార్లు మొదట్లో చూస్తే మనకు అది పెద్దగా అర్థం కూడా కాదు. కానీ ఆవిడ తన సోషల్ మీడియాలో ముస్తఫా పెట్టుకుని సోషల్ మీడియాలో ఆవిడ తన ప్లాట్ఫామ్ మీద రాస్తూ కింద క్యాప్షన్ ఏం పెట్టారంటే, నేను ఈరోజు బస్సులో డ్రైవ్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి నాకు తెలియని ఒక పక్క వ్యక్తి కావాలని నా యొక్క శారీరక పార్ట్స్ని టచ్ చేస్తూ ఉన్నాడని చెప్పి ఎప్పుడైతే క్యాప్షన్ పెట్టడం జరిగిందో కుతూహలంగా ఎలా ఉంటుందంటే ఇలాంటి అసందర్భ ప్రలాపం చూడడానికి ఎక్కువ మంది సోషల్ మీడియాలో కూడా ఉంటారు, ఇలాంటి సహజంగా చూడడానికి. ఇది చూసినట్టు వాళ్ళు ఇమీడియట్గా 2 మిలియన్స్ వ్యూస్ రావడం. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే దీపక్ అని ఒక చిన్న చిరుద్యోగి, అదే కాస్త చిన్న ఉద్యోగం చేసుకుంటాడో, ఒక 42 ఏళ్ల వయసు. అయితే ఈ సంఘటన అలా దావనంలాగా బాగా ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఈ జరుగుతున్న ట్రోల్స్ అని తట్టుకోలేక అలాంటి వ్యక్తి అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ని చూస్తే ఒక మెంటల్ స్ట్రెస్కి లోనయ్యి నేను చెయ్యని పనికి నా మీద ఇలాంటి అపవాదం వచ్చింది అంటే సమాజం చంపేసింది. ఇంకా సమాజం అనే బదులు చెప్పాలంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది కింద పెట్టినటువంటి రాంగ్ మెసేజెస్ వల్ల అతనికి సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపణ జరిగింది నేనైతే అంటాను. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఆ వ్యక్తి సున్నితంగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఈ ట్రోల్స్ గురైన తర్వాత అరే నాకు తెలియకుండా జరిగిందేమన్న ఒక అపరాధ భావనతోటి అతను సూసైడ్ చేసుకుంటూ తెలుస్తుంది. అది సూసైడ్ అనే విషయాన్ని వాళ్ళ బంధువులు మిత్రులు ఉన్నటువంటి మీడియా కథల ద్వారా మనం తెలుసుకున్న విషయాన్ని బట్టి మనం మాట్లాడుతాం. అది సూసైడే కాదండి, పోలీసుల యొక్క విచారణను తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత ఈ అమ్మాయి గురించి మళ్ళీ మాట్లాడితే ఈ అమ్మాయి అనడం అనేది నేను జరిగిన సంఘటన నేను దాన్ని చెప్పడం జరిగింది తప్పించి నాకు ఎటువంటి దురుద్దేశం లేని చెప్పి ఆ అమ్మాయి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే పోలీసుల యొక్క విచారణలో పూర్తిగా నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు 4 క్వశ్చన్స్ మాత్రం ఇందులో మెయిన్ ప్రధానంగా వస్తున్నాయి. ఒకటి, నిజంగానే బస్సులో ఆవిడ టీజింగ్ అని గురైతే
ఎందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు? ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, బిఫోర్ పబ్లిషింగ్ ఎనీ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు కనీసం ఒక మానసిక స్థితి అర్థం చేసుకోవాలి కదా. నిజంగానే జరిగితే ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని కనీస పరిజ్ఞానం లేకుండా ఒక అనాలోచితంగా ఇట్లాంటివి చేయడం వల్ల ఎంత తీవ్రమైన పరిణామం ఉంటుందని ఆలోచించుకోకుండా చేసినటువంటి ఒక చర్యగా మనం చెప్పుకోవచ్చు. మూడవది, మగవాళ్ళంటే కేవలం ఆడవాళ్ళని యొక్క శారీరక పర్సన్ టచ్ చేయడం కోసం బస్సు ఎక్కుతారని ఒక అపోహ ఉంటుంది. వాళ్ళు కావాలని ఎవరో చేయరు. ఎక్కడో ఒక 0.1% ఉండొచ్చు, కానీ మార్నింగ్ ఎవరికైనా కమిట్మెంట్ ఎవరు హడావులో వాళ్ళు పోతుంటారు. ఇకపోతే ఉన్న ప్రదేశం కూడా చాలా తక్కువ. ఆ ప్లేస్లో ఒకరు కాస్త ఒత్తుకునేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా దర్శన లైన్లో క్యూలో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు అక్కడ స్త్రీలు పురుషులు ఒకసారి ఒత్తిడి గురయ్యేటప్పుడు సహజంగా జరుగుతాయి. అక్కడ కావాలని ఎవరు చేసి ఉండరు. ఎవరో వెహికల్ టీజింగ్ ఉన్నటువంటి ఆ 0.1% పక్కన పెడితే ఎవరో కావాలని ఆ ప్రయత్నంగా చేయరు. ముఖ్యంగా దర్శనీయ ప్రదేశాలకి, రద్దీగా ఉన్న ప్రదేశాల్లోనికి ఇలాంటి బస్సులు, మెట్రో ట్రైన్స్ ఇట్లాంటి వాళ్ళు జర్నీ చేసేటప్పుడు, ఇప్పుడు మనం ఈవినింగ్ మన హైదరాబాద్ తీసుకుందాం. ఈవినింగ్ 6:30-7 ప్రాంతాల్లో కానీ పొరపాటున మెట్రోకి ప్రయత్నించండి నాగరాజు గారు. నేను తెలియకుండా ఒకసారి ఎక్కి వెళ్ళడానికి ప్రయత్నించి నేను విరమించుకున్న ఆ ప్రయత్నాన్ని. ఎందుకంటే ఆ రద్దీ అట్లా ఉంటుంది మనకి. అంటే ఆ టైంలో కావాలని ఎవరు చేయరు. అయితే కనీసం పట్టించుకోకుండా మగవాళ్ళన్న వాళ్ళు ఇలానే ఉంటారని చెప్పడం. ఇంకొకటి, ఏ చిన్న తప్పు జరిగినా మగవాళ్ళ మీదే పూర్తిగా ఆ తప్పుని నిందను నెట్టివేసి మేము చాలా క్లీన్ చేయడం తప్పించుకునే స్త్రీ మహానుభావులు. ఇటీవల కాలంలో ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక టాపిక్ నడుస్తుంది. స్త్రీలు మా మనోభావాలు, మా అభిప్రాయాలు, మా హక్కులు అని చెప్పి విపరీతంగా ట్రోల్స్కి గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో మన 2 తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే నేను దాన్ని ప్రత్యేకంగా టాపిక్ని తీసుకొని రాను. కానీ ఇందాక మీరు పాయింట్లు అన్నట్టుగా ఒక ఉమెన్ కమిషన్ అట్లా అయితే ఉందో, ఒక మెన్ కమిషన్ కూడా రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలం జరుగుతున్న అనేక సంఘటనలు తీసుకున్నట్లయితే ఒక మెన్ కమిషన్ కూడా రావాలి. ఈ సంఘటన బహుశా నాందివాచకం పలకాలి. ఇలాంటి సంఘటనలు, పురుషుల మీద జరుగుతున్న దాడులు, ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ప్రాణం తీసుకొని రాగలుగుతుంది ఆవిడ? కేవలం ఒక అపనింద, నింద కూడా కాదు. ఇప్పుడు మనం రామాయణ కాలంలో చూసాం, శూర్పణఖ బహుశా ఇలానే ప్రయత్నం చేసిందేమో. లక్ష్మణ స్వామి వారి దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు కావాలని నీ పెళ్లి చేసుకుందాం అంటే, నేనే కాదు, నేను ఈ పనిలో ఉన్నాను కాబట్టి రాముల వారి దగ్గరికి అడగమంటే రామచంద్రమూర్తి అడిగినప్పుడు ఆయన కూడా ఆ రకంగా మాట్లాడడం. ఈ శూర్పణఖ వెళ్ళి ఏం చేసిందో, తర్వాత ఏం జరిగిందో మొత్తం రామాయణం చేయడానికి ఆవిడ ప్రధాన సూత్రం అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి శూర్పణఖలు అనేక చోట్ల ఉన్నారు. ఎప్పుడో రామాయణ కాలంలో శూర్పణఖలు కాదు, మన కాలనీల్లోని, మన వాడల్లోని, మన అపార్ట్మెంట్లోని, మన ఇండిపెండెంట్ హౌస్లో పక్కన ఉంటారు. చూడడానికి అందంగానే కనిపిస్తారు, కానీ శూర్పణఖ భావజాలం. నేను చెప్పేది ఇక్కడ వ్యక్తులను చెప్పాలంటే శూర్పణఖ భావజాలం. పురుషులు అంటే గిట్టరు, కానీ పురుషుడు కావాలి. పురుషుడిని చూస్తే మాత్రం ఒక పురుగును చూసే విధంగా ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే తామేదో ఈ సొసైటీలో మేము మాత్రం ఉండాలి, మేము మాత్రమే జీవించాలి, ఈ భూగ్రహం మీద మేము మాత్రం ఉండాలి అన్నటువంటి ఒక ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు ఇటీవల కాలంలో మహిళామణులు. నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మహిళామణులు ఎవరైతే సోకాళ్ళు మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ దీనికి ప్రశ్న సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అఘాయిత్యాలు ఒక స్త్రీ వల్ల ఈరోజు ఆ దీపక్ అనే వ్యక్తి యొక్క జీవితం పూర్తిగా అర్ధాంతరంగా ముగిసిపోతే దానికి మీరు ఒత్తాస పలుకుతారా? అంటే సోషల్ మీడియా ఉంది, ఒక వీడియో తీసేయాలి, పబ్లిష్ చేసేయాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియా వేదిక మీద మానవ హక్కులు, ముఖ్యంగా మహిళా హక్కులు, మహిళ యొక్క బట్టల విషయం మీద అనేక రకాల ట్రోల్స్ ఏదైతే జరుగుతున్నాయో, మరి ఈ రోజు జరిగిన సంఘటనకి ఆ వ్యక్తి అర్ధాంతరంగా జీవితం ముగించుకున్నాడు. మగవాళ్ళు కూడా చాలా సున్నితంగా ఉంటారు, చాలా సందర్భాలు సున్నితంగానే ఉంటారు. 100% మగవాళ్ళు సున్నితంగా ఉంటారు. ఆడవాళ్ళైనా తమకు జరిగిన బాధల్ని, నేను కొంత సైకలాజికల్ భావన అంటే ఒక సైకో ఎనాలిసిస్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆడవాళ్ళైనా తమకు జరిగిన భావాన్ని, తమకు జరిగిన అన్యాయాన్ని కాస్త ఏదో ఆ తల్లికో, తండ్రికో, అన్నకో, తమ్ముడికో ఎవరికైనా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మగాడు ఎవరికి చెప్పుకోలేకుండా తనలో తనే కుమిలిపోతాడు. దానికి సజీవ నిదర్శనం ఈరోజు జరిగిన ఈ కేరళ జరిగిన దుస్సంఘటనే. ఇట్లాంటి మరలా రిపీట్ కాకూడదు. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, చట్టాల్లో కొంత స్వల్ప మార్పులు రావాల్సిన అవసరం కూడా ఉంది. సోషల్ మీడియా ప్రపంచం నడుస్తున్నటువంటి ఇటువంటి సమాజంలో, ఇటువంటి సొసైటీలో జెండర్ ఈక్వాలిటీ ఎక్కడుందండి? ఏ సందర్భంలో జెండర్ ఈక్వాలిటీ ఉంది? నేను ఇలా మాట్లాడితే, నల్లకోట వేసుకుని మాట్లాడితే మళ్ళీ వేరే అభిప్రాయం రావచ్చు. కానీ నిజంగా నేను నిజాన్ని నిర్భయంగానే మాట్లాడతాను. నిజాన్ని నిర్భయంగానే మాట్లాడతా. జెండర్ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఏ కోణంలో ఉంది? ఇంట్లో జరిగిన వరకట్న వేధింపులు మొదలుకొని జరుగుతున్నటువంటి అనేక రకాల హత్యల్లో జెండర్ ఈక్వాలిటీ ఉందా? ఈరోజు పురుషులకి, స్త్రీలకి సరైన హక్కులు కూడా లేవు. ఈరోజు కేరళ జరిగిన సంఘటన, ఈరోజు అనేక చట్టాలకి మార్పు రావాలనేది మనం ఖచ్చితంగా కోరుకుందాం. నాగరాజ్ గారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆవిడకి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. యావత్ దేశం మొత్తం ఆవిడకి ఏ శిక్ష పడుతుంది అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. అండ్ ఇంకొంతమంది అయితే దేశం వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా నాగరాజ్ గారు, జడ్జి గారు చూసే సందర్భంలో, దీన్ని విచారణ జరిగే సందర్భంలో, ఇది కేవలం సోషల్ మీడియా ప్రభంజనం వల్ల అతను ఆ రకంగా పెట్టిన ఒక గిల్ట్కి లోనే అతను సూసైడ్ చేసుకునే సందర్భం అతను రుజువైతే ఈమెకి తప్పనిసరిగా మినిమం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఈమెకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఏదో చట్టాలు లేవనుకోవద్దు. ఖచ్చితంగా 7 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు కూడా ఆమెకు
తప్పనిసరిగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. బట్ నేరం రుజువాలి. కేవలం ఈ ఒక కారణంతో అతను చనిపోయినటువంటి నేరం అయితే రుజువైతే తప్పనిసరిగా ఆ స్త్రీకి ఖచ్చితంగా ఈ శిక్ష పడే అవకాశం ఉంటుంది నాగరాజు గారు.